ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఎస్టిపి కోదండపాడి. మన సంస్కృత పాఠాలు ఛానల్కి స్వాగతం. జూనియర్ ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ విద్యార్థులకి 5వ పాఠమైనటువంటి పద్య భాగంలో ప్రతిశ్రుతి అనేటటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి సందర్భ వాక్యాలు ఒక మాట చూద్దాము. ఈ సందర్భ వాక్యాలు అయ్యే వరకు కూడా ఆశాంతము కూడా వీడియో చూడండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సందర్భ వాక్యాల్లోకి వెళదాం. ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ యొక్క పాఠ్యభాగంలో వివేకానందుడు యువతరాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి, అలాగే వాళ్ళకి దేశభక్తిని పెంపొందింపజేయడానికి, నవభారత నిర్మాణానికి వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యతను వాళ్ళకి తెలియజేస్తూ చెప్పినటువంటి ఒకనొక ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి ఉద్బోధ అని చెప్పుకోవాలి. ఒక్క మాట ఈ సందర్భ వాక్యాన్ని చూద్దాం. మొట్టమొదటిది ఏమిటి అంటే, చరాచరాణం శ్రేయస్కామాహ, అంటే చరాచర ప్రాణులకు శ్రేయస్సును కలిగిస్తాము అనే ప్రతిజ్ఞ మన చేత వివేకానందుడు చేయిస్తున్నాడు. దీనికి కవి పరిచయాన్ని చూద్దాం. ఇదం వాక్యం ప్రతిశ్రుతి ఇది పాఠాత్ స్వీకృతం. కవి డాక్టర్ దివి నరసింహ దీక్షిత గ్రంథ వసంత తిలక. అంటే వసంత తిలక అనేటటువంటి గ్రంథాన్ని దివి నరసింహ దీక్షితులు గారు రాశారండి. దాని నుంచి ఈ యొక్క పాఠ్యభాగం తీసుకోవటం జరిగింది. దీనికి సందర్భ వాక్యం చూద్దాము. యువజనానాం ఉద్బోధయన్ కవి ఏవం అవదతు. యువజనానాం ఉద్బోధయన్ అంటే యువకులందరినీ కూడా ఉద్బోధన చేస్తూ ఆ వివేకానందుని యొక్క మాటలన్నింటినీ కూడా కవి ఏవం అవదత్, కవి ఈ విధంగా చెప్పాడు. ఈ సందర్భ వాక్యం మొత్తం 3టికి కూడా రాసుకోవలసి ఉంటుంది. దీని భావాన్ని చూద్దాం. చరాచరాణం శ్రేయ ఏవ అస్మాకం ప్రధానం భవతి. చరాచరాణం శ్రేయ అంటే చరాచర ప్రాణులకు శ్రేయస్సును కలిగించడమే అస్మాకం ప్రధానం భవతి, మనకు ప్రధానమైనటువంటి విధి అయి ఉన్నది అని చెప్పుకోవాలి. తర్వాత రెండవది, సదుద్యమేన హి భజామ సిద్ధిం, అంటే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఏ సిద్ధినైనా సరే మనం పొందవచ్చును. దానికి ఒక మాట భావం చూస్తే, సుషుప్తి కాలే జాగరణేపి ఉద్యమేన సిద్ధ్యతి. సుషుప్తి కాలం అంటే ఏమిటి? నిద్రలో ఉన్నప్పటికీ కూడా, జాగరణేపి అంటే మెలకువలో ఉన్నప్పటికీ కూడా మనం ఏదైనా సరే ప్రయత్నం చేతనే ఏ కార్యమైనా సరే సాధించవచ్చు అని దీనికి భావంగా చెప్పుకోవచ్చు. తర్వాత మూడవది, విజేతృ శోభాం వహామ సతతం, అంటే పురోగమనాన్ని మనం చేరుకోవాలంటే విజయ శోభని ఎల్లప్పుడూ కూడా మనకి అనువైనటువంటి కార్యంగా భావించాలి. పురోగమనం కర్తం సతతం విజయ శోభాం వహేమ, అంటే పురోగమనం అంటే రాబోయే కాలంలో మంచి కలగాలనేటటువంటి ఆశయాన్ని ఎప్పుడైతే పొందుతామో దానికోసము సతతం విజయ శోభాం వహేమ, ఎల్లప్పుడూ కూడా విజయాన్ని లక్ష్యంగా చేసుకోవాలని దీని యొక్క భావంగా చెప్పుకోవచ్చు.